క్రైస్తవులమైన మనము మాదిరికరంగా ఏ విధంగా ఉండాలి, దేవుని ప్రేమను ఏ విధంగా చూపించాలని పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. వాళ్ళకి మనల్ని దూషించే అవకాశం మనం ఇవ్వకూడదు. మనము కూడా వారిని దూషింపకుండా మర్యాదగా నడుచుకోవాలి. మనకేమీ కొదువ లేకుండానట్లు పౌలు మనకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోకుండా ఉండాలి. మన సొంత కార్యములనే మనం జరుపుకుంటూ ఉండాలి, కానీ పరుల విషయంలో మనము కలుగజేసుకోకూడదు. అనవసరమైన వాదనలకు తావివ్వకూడదు. మన చేతి కష్టార్జితమును, మన చేతి పనినే మనం చేసుకుంటూ ఆ కష్టార్జితం మీదే మనము ఆశ కలిగి జీవించాలని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన పని మనం చేసుకోకుండా పరుల జోలికి వెళ్ళినప్పుడు అందరికీ సమస్యే కదా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న దేవుని ఆజ్ఞను మనము ఎంతవరకు పాటిస్తున్నాము? సంఘమునకు వెలుపటి ఉన్న వారి ఎడల మర్యాదగా ఉన్నామా? ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు శాంతిని అనుగ్రహించిన విధముగా మనము కూడా సమాధాన పరులుగానే ఉండాలి. ఆమేన్.